హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ అయితే అదే కొద్ది రోజుల్లో ఒక 2-3 డేస్లో జరగబోతుంది. జియో హాట్స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్లో అయితే నైట్ 7కి స్టార్ట్ అవుతుంది. 31st నాడు అండ్ ఫస్ట్ నాడు కూడా ఉంటుంది. అండ్ ఈ యాక్షన్లో అయితే చాలామంది ప్లేయర్స్ రిలీజ్ అయ్యారు. తెలుగు టైటన్స్ అయితే ముఖ్యంగా 10 మందిని ఆల్రెడీ రిటైన్ చేసుకుంది 1,30,00,000కి. సో ఇంతమందిని ఎందుకు రిటైన్ చేసుకున్నారంటే ప్రతి టీంలో కూడా ఒక 5 లేకుంటే 4 మంచి ప్లేయర్స్ ఉంటారు. మిగతా వాళ్ళంతా జూనియర్ ప్లేయర్స్ ఉంటారు. సో ఆల్రెడీ తెలుగు టైటన్స్ అయితే చిన్న ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకుంది. ఎట్ ద సేమ్ టైం ఒక 4 డిఫెండర్స్ని కూడా చేసుకుంది. ఒక 4 మంచి ప్లేయర్స్ని అతి భారీ ధర పెట్టి కొని అమౌంట్ని అయితే తన దగ్గర ఉంచుకుంది తెలుగు టైటన్స్. సో తెలుగు టైటన్స్కి రైడర్స్ 3, ఒక డిఫెండర్ ఇప్పుడు చాలా అవసరం. ఆ 4 ఎవరు అనేది ఈ వీడియోలో స్పష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ప్రో కబడ్డీ యాక్షన్ కోసం చూసే ఫ్యాన్స్ అంతా. అండ్ కామెంట్ చేయండి ఎవరిని కొంటే బాగుంటుంది ఆ 3 రైడర్స్ అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మామూలు అప్డేట్స్ ఉండవు మీకు యాక్షన్ సందర్భంగా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుగు టైటన్స్ అయితే డిఫెన్స్లో ఒక లెఫ్ట్ కవర్ అండ్ ఒక రైట్ కవర్ ఇద్దరిని తీసుకున్నారు. రైట్లో సాగర్ అండ్ లెఫ్ట్లో అజిత్ పవర్. సో వీళ్ళిద్దరైతే చాలా మంచి డిఫెండర్స్, ఇంతకుముందు సీజన్లో ఆడారు. సో ఈ లెఫ్ట్ అండ్ రైట్ కవర్స్ని ఇప్పుడు కొనాల్సిన అవసరం అయితే లేదు. సో ఇద్దరు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. అండ్ అదేవిధంగా కార్నర్, లెఫ్ట్ కార్నర్లో పోయిన సీజన్లో అద్భుతంగా ఆడిన అంకిత్ జాగ్లా ఉన్నాడు. సో ఈ 3 పొజిషన్లు. అండ్ రైట్ కార్నర్లో శంకర్ గడాయ్ అనే ఒక డిఫెండర్ ఉన్నాడు, అతన్ని కూడా రిటైన్ చేసుకున్నారు. కనీసం ఒక ప్రాపర్ డిఫెండర్ని అయితే కొంటారు రైట్ కార్నర్లో. అదేవిధంగా ఒక 3 రైడర్స్ని కొనాల్సి ఉంది. ఒక 4 చిన్న రైడర్ని, ప్రఫుల్ జవారే అండ్ నితిన్ మొదలైన చిన్న రైడర్స్ని అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఏదైనా అవసరం అయితే మాత్రమే వాడతారు, అప్పుడప్పుడు మాత్రమే. సో మెయిన్ 3 రైడర్స్ని అయితే ఇప్పుడు కొనాలి. 3 రైడర్ అండ్ ఒక రైట్ కార్నర్ కొనాలి. అండ్ 3 ఎఫ్బిఎం కార్డ్స్ అయితే తెలుగు టైటన్స్ దగ్గర ఉన్నాయి. అండ్ మనం చూసినప్పుడు పవన్ శరవత్ ప్రతి సీజన్లో కూడా ఇంజురీ బారిన పడుతున్నాడు. సో ఇతన్ని కొంటారా లేదా అని మనం చూసినప్పుడు ఇప్పుడు యాక్షన్లోకి వచ్చినటువంటి దబాన్ ఢిల్లీ ప్లేయర్ అయిన అషు మాలిక్కి ప్రతి టీం చాలా గట్టిగా ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు ఒక ఇద్దరినే రిటైన్ చేసుకొని అషు మాలిక్ కోసమే ఎఫ్బిఎం కార్డుని అయితే దాస్తున్నారు, వాళ్ళు అతన్ని దొరకనివ్వరు. అండ్ దేవాంగ్ దళాల్ నాడు పట్నా పైరేట్స్లో ఆడాడు. అండ్ ఇతన్ని అయితే వదిలేశారు. అండ్ ఇతన్ని వాళ్ళు రిటైన్ కూడా చేసుకోలేరు, ఎఫ్బిఎం కూడా వాడలేరు, అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. కానీ దేవాంగ్ దళాల్కి తెలుగు టైటన్స్ వెళ్తుందా అని చూడాల్సింది. ఒకటే సీజన్ ఆడాడు అండ్ చివరిలో ఫామ్ కోల్పోయాడు కాస్త. సో దేవాంగ్ దళాల్కి వెళ్ళే అంత లేదు బహుశా. అర్జున్ దేశ్వాల్ కూడా ఉన్నాడు, జైపూర్ పింక్ ప్యాంథర్స్కి తనకి ఎఫ్బిఎం వాడే అవకాశం ఉంది. సో మనం చూసినట్లయితే ఇలా ఎఫ్బిఎం కార్డు ద్వారా షాక్ తగులుతుంది. అవలీలగా రావాలంటే మాత్రం దేవాంగ్ దళాల్ని కొనాలి. కానీ ఒక మెయిన్ రైడర్గా అంతగా ఎక్స్పీరియన్స్ లేని దేవాంగ్ దళాల్కి వెళ్ళడు క్రిషన్ హుడా అని నేను అనుకుంటున్నాను. కోచ్ అయితే చాలా ఎక్స్పర్ట్ కోచ్. సో అతడైతే వెళ్ళాడు అనుకుంటున్నాను. సో ఫైనల్గా పవన్ శరవత్ కూడా అన్నాడు నన్ను ఎఫ్బిఎం కార్డ్స్ చేస్తారని చెప్పి అతడు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా చెప్పాడు. అంటే ఎంతో కొంత అతనికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ ప్లేయర్స్ ముందే అషు మాలిక్, అర్జున్ దేశ్వాల్ వీళ్ళ టీమ్స్ ఎఫ్బిఎం వాడేస్తే పవన్కి తెలుగు టైటన్స్ కూడా వాడేస్తుంది ఎఫ్బిఎం. సో ఆ విధంగా మనం చూసినప్పుడైతే పవన్ శరవత్కి ఎఫ్బిఎం కార్డు వాడి ఒక మెయిన్ రైడర్గా పవన్ శరవత్ని ఈ సీజన్ కూడా తీసుకుంటారు. పెద్ద ఖర్చు కూడా కాకపోవచ్చు ఈసారి, ఎందుకంటే అందరు టాప్ రైడర్స్ ఉన్నారు కాబట్టి 1,50,00,000 వరకు పవన్ శరవత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకు 10 మంది ప్లేయర్స్ ఆల్రెడీ రిటైన్ అయ్యారు. ఒక 8 మందిని కొన్నా సరిపోతుంది. అందులో ఒక 5 జూనియర్ ప్లేయర్స్ని కొంటారు ఎలాగో కొత్త వాళ్ళని. ఆ యాక్షన్ మీకు చివరి రోజు అవుతుంది, సెకండ్ నాడు. అది మనకు లైవ్ రాదు. సో ఒక 5 మాత్రం ఫస్ట్ డేనే కొనేసే అవకాశాలు ఉన్నాయి. అందులో పవన్ శరవత్కి అయితే ఎఫ్బిఎం వాడతారు. అండ్ ఇంకా 2 ఎఫ్బిఎం కార్డ్స్ ఉన్నాయి. అందులో ఒకటి చాలా బాగా ఆడినటువంటి విజయ్ మాలిక్. సో విజయ్ మాలిక్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ పెద్ద అమౌంట్ రాదు. సో అతనికి దాదాపు 60-70 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం 1 crore అయితే దాటాడు. సో ఇద్దరిని 2.5 కోట్లకు రిటైన్ చేసుకున్న కూడా ఇంకొక రైడర్ అయితే మస్ట్. వీళ్ళిద్దరితోనైతే ఏం అయ్యేది లేదు. ఆశీష్ నర్వాల్ అయితే ఉన్నాడు ఇంకొక రైడర్, అతన్ని అయితే విడిచిపెడతారు ఈసారి. సో నాకు తెలిసి పవన్ శరవత్, విజయ్ మాలిక్తో పాటు ఇప్పుడు చాలా టాప్ కంటెస్టెంట్లో ఉంది ఆకాష్ షిండే. సో ఆకాష్ షిండే పట్నా పైరేట్స్ చాలామందిని రిటైన్ చేసుకుంది కాబట్టి ఆకాష్ షిండేని చేసుకోవడం కష్టం. అండ్ తెలుగు టైటన్స్కి ఒక లీడ్ రైడర్గా పవన్ శరవత్ ఉంటున్నాడు. అండ్ విజయ్ మాలిక్ కూడా ఒక ఆల్రౌండర్గా ఉంటాడు దాదాపు. అండ్ ఆకాష్ షిండే లాంటి ఒక యంగ్ ఫైర్ రైడర్ వచ్చేది ఉంటే అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళిద్దరు అవుట్ అయినా కూడా ఆకాష్ షిండే చెలరేగుతాడు. ఎప్పుడైనా కూడా మనం అక్కడ అప్కమింగ్ రైడర్స్నే కొనాలి. మన తెలుగు టైటన్స్ ఇన్నాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ అయిపోయి ప్రతి టీం వాళ్ళలో అంతా లాగేసుకున్నాక అప్పుడు వాళ్ళని కొన్నారు. సో ఇప్పుడు ఆకాష్ షిండే లాంటి అప్కమింగ్ ప్లేయర్ని అండ్ ఇంకా కావాలంటే ఆకాష్ సింగ్ ఆర్ గుమాన్ సింగ్
ఇలాంటి ప్లేయర్ గుమాన్ సింగ్ కూడా పర్లే, ఇతన్ని కూడా తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నితిన్ ధన్కర్ అని ఇంకో ప్లేయర్ ఉన్నాడు బెంగాల్ వారియర్స్ నుంచి. సో వాళ్ళకి ఎవరికి ఎఫ్బిఎం కార్డు వాడేది చెప్పలేం. కానీ ఆకాష్ షిండే అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉండబోయేటువంటి ప్లేయర్. ఆకాష్ షిండే, పవన్ షరావత్ అండ్ అదేవిధంగా విజయ్ మాలిక్ అండ్ దబాన్ ఢిల్లీలో నవీన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ని కొనాలి, రైడర్స్ని కొనాలి. అండ్ ఎఫ్బిఎం కార్డు ఒక అషు మాలిక్ మీద వాడాక నవీన్కి కూడా వాడేంత ఉండకపోవచ్చు. ఒకవేళ పవన్ షరావత్, నవీన్ అండ్ విజయ్ మాలిక్ ముగ్గురున కూడా బాగానే ఉంటుంది. కానీ నవీన్ అండ్ పవన్ తరచుగా గాయాల బారిన పడుతుంటారు. సో ఇద్దరిని తీసుకోవడం చాలా కష్టం. ఇది మనం చాలా ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి పవన్ షరావత్, ఆకాష్ షిండే ఆర్ విజయ్ మాలిక్ వీళ్ళుండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు టీంలో ముగ్గురు రైడర్స్ పవన్ అండ్ విజయ్ అండ్ ఆకాష్ షిండే. సో వీళ్ళుండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అక్కడ అనూహ్య పరిణామాలు జరిగి చాలామంది ఉన్నారు. సుశీల్ ఖాత్రి ఉన్నాడు, ఒక యంగ్ రైడర్. ఆకాష్ షిండే, దేవాంక్, అషు, అర్జున్, పవన్ షరావత్, నితిన్ ధన్కర్ అండ్ నవీన్ ఎక్స్ప్రెస్, సచిన్ తన్వర్. సో చాలామంది ఉన్నారు. కానీ మనం చెప్పుకునే ముగ్గురు అయితే పవన్, ఆకాష్ షిండే అండ్ విజయ్ మాలిక్ వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ డిఫెన్స్లో కనుక చూసినట్లయితే రైట్ కార్నర్ ప్లేస్లో శుభం షిండే. సో ఇతడైతే పాట్నా పైరేట్స్కి ఆడేవాడు, ఒక మంచి ఎక్స్పర్ట్ రైట్ కార్నర్. ఖచ్చితంగా రైట్ కార్నర్ అనేది అత్యంత ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు కబడ్డీలో. ఎందుకంటే రైడర్స్, ఫేమస్ రైడర్స్ అందరు కూడా రైట్ రైడర్స్. వాళ్ళు అక్కడి నుంచి రైడింగ్ స్టార్ట్ చేస్తారు, అప్పుడే క్యాచ్ చేయడం, బ్లాక్ చేయడం ఇదంతా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రైట్ కార్నర్ అనేది చాలా స్పెషల్. ఇక్కడ శుభం షిండే, యోగేష్ దహియా, నితేష్ కుమార్. సో వీళ్ళైతే ప్రజెంట్గా ఫామ్లో ఉన్నటువంటి ఒక ఫైరింగ్ రైడర్స్. సో దీంట్లో అయితే యోగేష్ దహియా ఇతనికైతే ఎఫ్బిఎం కార్డు వాళ్ళ టీం వాడేసే అవకాశం ఉంది. శుభం షిండే దాదాపు తెలుగు టైటన్స్ కొనే అవకాశాలు ఉన్నాయి ఈసారి. సో శుభం షిండే అయితే రైట్ కార్నర్లో సెట్ అవుతాడని అనిపిస్తుంది. సో టీం అయితే ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం చూసినప్పుడు సెంటర్లో ఒక రైడర్ ఉంటాడు, అది పవన్ షరావత్ అయి ఉంటాడు దాదాపు. ఈసారి నేను అనుకోవడం అయితే అది పవన్ షరావత్ కూడా దాదాపు క్లారిటీ ఇచ్చాడు, ఎఫ్బిఎం కార్డు వాడేస్తారు తెలుగు టైటన్స్ అని. సో అతడికి ఎంతో కొంత అది విశ్వాసం ఉండే ఉంటుంది, లేకుంటే అతనితోని టీం అయితే మాట్లాడి ఉంటుంది ఆల్రెడీ. అండ్ అదేవిధంగా అతనికి ఇంకో ఇద్దరు సపోర్ట్గా అయితే ఆకాష్ షిండే, విజయ్ మాలిక్. సో ఈ కాంబినేషన్ సరిపోతుంది అనుకుంటున్నారా మీరు ఈ ముగ్గురితోని అనేది అయితే కామెంట్ చేయండి. నేనైతే ఆకాష్ షిండే రాణిస్తాడని అనుకుంటున్నాను. సో ఈ కాంబినేషన్ వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ కవర్స్లో అయితే సాగర్ అండ్ అజిత్ పవార్ ఇద్దరు కూడా కవర్స్. పోయిన సీజన్లో వీళ్ళ మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది. సో ఇలాంటి ప్లేయర్స్ ఇద్దరు ఉంటే కవర్స్లో బాగుంటుంది. ఇంకా కొత్తగా కొనేంత డబ్బు అయితే ఉండదు, ఎందుకంటే ఈసారి రైడర్స్ మీద మొత్తం డబ్బు పెట్టబోతుంది తెలుగు టైటన్స్. అండ్ రైట్ కార్నర్, అత్యంత అవసరమైన రైట్ కార్నర్లో శుభం షిండే. సో శుభం షిండే చాలా సీనియర్. అండ్ పోయినసారి కూడా క్రిషన్ దుల్ అనే ఒక ప్లేయర్ని కొన్నారు, అతడు రాణించలేదు. సో ఈసారి శుభం షిండేని ఆర్ యోగేష్ దహియాని ట్రై చేసే అవకాశాలు ఉన్నాయేమో అని నాకైతే అనిపిస్తుంది ప్రజెంట్గా. సో ఈ టీం అయితే ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి, ఈ 7 మంది టీం. అండ్ ఇంకా రైడింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే నితిన్ ధన్కర్ అయినా పర్లే, సచిన్ తన్వర్ అయినా పర్లే, అండ్ సుశీల్ ఖాత్రి అండ్ భరత్ హుడా. సో వీళ్ళందరితో పోలిస్తే కాస్త సుశీల్, ఇప్పుడు మనకు ఆకాష్ షిండే లేకపోతే గుమాన్ సింగ్ అయినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా తెలుగు టైటన్స్ అయితే ఈ ఒక ముగ్గురు రైడర్స్, ఒక రైట్ కార్నర్, నలుగురు ప్లేయర్కి అయితే గట్టిగా టార్గెట్ చేస్తారు. ఈ నలుగురికి ఒకరికి 2 కోట్లు అండ్ ఒకరికి 1 కోటి పెట్టినా కూడా 3 కోట్లు అవుతాయి. అండ్ ఇంకొకరికి 50 లక్షలు. సో మిగతా చిన్న ప్లేయర్స్ని కొనవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఫస్ట్ డేనే తెలుగు టైటన్స్ యాక్షన్ అంతా కంప్లీట్ అవుతుంది, టీం అయితే సెట్ అవుతుంది. మనం అనుకున్న విధంగానే పవన్ అండ్ విజయ్ మాలిక్ ఇద్దరు కూడా ఎఫ్బిఎం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకైతే.